రఘునందన్ గారు, మీరు రాష్ట్రంలో ఏ నాయకుడి పైన ఒంటికాలతో లేవడం మీ రాజకీయ జీవితంలో ఉందంటే ముందొచ్చే పేరు హరీష్ రావు గారు. హరీష్ రావు గారి గురించి బండి సంజయ్, కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇప్పుడు ఆయన గతంలో రాష్ట్ర అధ్యక్షుడు, మీ పార్టీ నాయకుడు, కొద్దిసేపటి క్రితమే ఒక కీలక కామెంట్ చేశారు. మనం ఒకసారి విందాం, అది విన్న తర్వాత మీతో మాట్లాడుతాను. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్ ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను, లేకపోతే బీజేపీలో ఏరుతున్నా అనుకుర్రి. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్ తను ఏమనలేదు, ఓపెన్గా చెప్తున్నాను. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్, ఇంకా కొంతమంది మంచి ప్రజానాయకుడు అని కూడా అన్నారు. ఆయన మంచి నాయకుడు అని బండి సంజయ్ గారు చెప్తున్నారు. ఆయన మంచి నాయకుడా కాదా? హరీష్ రావు మీద రఘునందన్ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్కి మంచి నాయకుడిగా కనిపించిన హరీష్ రావు రఘునందన్కి ఎలా కనిపిస్తున్నారు? మాట్లాడదాం అన్నారు కదా ఇంతకుముందు, బయట మళ్ళీ ఒకసారి చూద్దాం, వినండి. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్ ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను, లేకపోతే బీజేపీలో ఏరుతున్నా అనుకుర్రి. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్ తను ఏమనలేదు, ఓపెన్గా చెప్తున్నాను. రైట్. మీరు హరీష్ రావు గారు అంటే ఒంటికాల మీద లేస్తుంటారు, మనకు తెలుసు, చాలా సందర్భాలు విమర్శించారు. అఫ్ కోర్స్ మీరు కూడా గతంలో ఉద్యమంలో హరీష్ రావు గారితోనే కలిసి పనిచేశారు అనుకోండి. ఎలా చూడాలి అంటే, నిజంగా బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఏమన్నా అండర్స్టాండింగ్ వస్తుందా, లేకుంటే హరీష్ రావుని మీరు అంటే ఆయన అఫ్ కోర్స్ ఖండించారు సంజయ్ గారు, కానీ ఏమన్నా నువ్వే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి? అది సంజయ్ గారు మాట్లాడిన మాటల్లోనే క్రిస్టల్ క్లియర్ చెప్పారు. నేను ఇట్లా మాట్లాడుతున్నాను, వాళ్ళు మాకు ఫోన్ చేసిరనో, మేము వాళ్ళ చర్చలు జరుపుతున్నామనో, ఇట్లాంటివి ఏం చెప్పకండి మీరు అని చెప్పినారు. నేను ఇలా కొత్తగా మాట్లాడుతుంది ఏం లేదు కళ్యాణ్ గారు. నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన, ప్రపంచం అంతా నా ఇంటర్వ్యూలు విన్నప్పుడు చూస్తుంది. లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. హరీష్ రావు మంచితనమా చెడ్డతనమా చూడాలంటే రఘునందన్ కళ్ళతోటి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే పక్కన ఉన్నవాడు, అటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాడు, పక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఎట్లా బిహేవ్ చేసినాడు ఏందనేది నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు. కేసీఆర్ గారు కూడా ఆయన గురించి నాకంటే ఎక్కువ తెలుస్తుందని నేను అనుకోను బహుశా. సో సంజయ్ గారు కొంచెం దూరం నుంచి చూసారు కాబట్టి సంజయ్ గారికి అన్నట్లు అనిపించి ఉంటుంది. మరి వాళ్ళు ఏం కాంట్రవర్సీ చెప్పలేదు, ఎవరు వారికి అనిపించిన అభిప్రాయాన్ని నేను ఓపెన్ గా చెప్తున్నా అని చెప్పారు. అంతే. నా కళ్ళతోటి చూడరు, నా కళ్ళతోటి చూస్తే హరీష్ రావు అట్లే కనబడుతాడు. సంజయ్ గారి కాన్స్టిట్యున్సీ కూడా పక్కనే, కొంచెం దూరం ఉంటుంది, అది వేరే జిల్లా, అది వేరే జిల్లా, ఇది వేరే సిద్దిపేట 30 కిలోమీటర్లే. సిరిసిల్ల సంజయ్ గారి కాన్స్టిట్యున్సీ కాదు, అది కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీ. వారి పార్లమెంట్ లో వస్తుంది, పార్లమెంట్ లో వస్తుంది. సిద్దిపేట వారి పార్లమెంట్, సిద్దిపేట మా పార్లమెంట్ లో వస్తుంది కదా, మీ పార్లమెంట్ లో. నేను ఏమంటున్నా, లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. హరీష్ రావు మంచితనం చెడుతనం చూడాలంటే రఘునందన్ రావు కళ్ళతో చూస్తే కనబడుతుంది. వేరే వాళ్ళతో కళ్ళతో చూస్తే ఎట్లయితే ఆయన నథింగ్ వాజ్ స్పోకెన్ రాంగ్ బై సంజయ్ గారు తప్పు మాట్లాడిరా నేను అనుకోవట్లేదు. ఈ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ఈజ్ ఓపెన్ ఫీలింగ్స్. వారు కూడా ఉన్నట్టు మాట్లాడతారు, కుండ బద్దలు పెట్టినట్టు మాట్లాడతారు కాబట్టి మాట్లాడుంటారు అంతే. అంతకుమించి ఐ డోంట్ థింక్ వారు చెప్పారు కదా, వారు చెప్పారు, మీరు కూడా నేను కూడా అదే మాట చెప్తున్నాను. వారు చెప్పింది ఇప్పుడే విన్నా నేను, కాన్స్టిట్యున్సీ నుంచే వస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ వచ్చాను. 3 గంటల క్రితం మీరు చెప్పిన హరీష్ రావు నేను ఒకటే ప్రోగ్రామ్ లో కలిసి పాల్గొన్నాం. అక్కడ మన మీడియా మిత్రులు ఉండుంటారు. కనీసం మేము ఒకరికొకరం విష్ చేసుకున్నామా చేసుకోలేదా మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది కదా. అంటే ఇది ఎందుకు అడుగుతున్నా